హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో 2 బ్యూటిఫుల్ పట్టు సారీస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు పట్టు సారీస్ వీడియోస్ ఎక్కువ చేయండి అని చెప్పేసి. మన ఛానల్లో 2-3 వీక్స్ నుంచి కూడా పట్టు సారీస్ అనేది చాలా ఎక్కువైతే పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు ఈ సారీ చూసినట్టయితే చూడండి, ఇదైతే కలర్ కాంబినేషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి వైలెట్ అండ్ అలాగే గోల్డ్ జరీ అయితే ఇచ్చేసారు. స్టార్టింగ్ చూసినట్లయితే మనకి ఈ విధంగా బ్లౌజ్ పీస్ అయితే చూడండి కొంచెం బ్రొకాడ్ పట్టులో అయితే వచ్చేసింది. బ్లౌజ్ పీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నా కానీ లుక్ అయితే బాగుంటుంది, మనకు కొంచెం షైనింగ్ అయితే అవుతుంది కదా. నెక్స్ట్ శారీ స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం కూడా ప్లెయిన్ పార్ట్ అనేది లేకుండా ఈ విధంగా రన్నింగ్ డిజైన్ అనేది కంటిన్యూ అయిపోయింది. శారీలో అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చేసారు. మెరూన్ కలర్ అండ్ అలాగే గోల్డ్ జరీ అయితే వచ్చేసింది. శారీ అయితే మరీ ఎక్కువగా షైనింగ్ అవుతుంది అని అయితే చెప్పలేము. మీకు వీడియోలో ఎలా అయితే కనబడుతుందో రియల్గా కూడా సేమ్ అదే విధంగా అయితే ఉంది. అంటే మనం పెట్టిన ప్రైస్కి ఫుల్ వర్త్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీని ఫ్యాబ్రిక్ అయితే బాగుంది, అంటే కట్టుకుంటే డీసెంట్గా క్లాసిక్ లుక్ అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఇదైతే 100% అయితే చెప్పగలను నేను పక్కాగా. ఎందుకంటే కాంజీవరం సాఫ్ట్ సిల్క్ అనమాట. మనకి ఐరన్ అనేది అవసరమే లేదు. మీకు స్టెప్స్ కూడా పెట్టి క్లియర్గా అయితే చూపిస్తాను నేను. రివర్స్లో ఫినిషింగ్ కూడా పర్లేదు, ఈ ప్రైస్కి అయితే ఫినిషింగ్ ఇలానే ఉంటుంది. మరి థ్రెడ్స్ ఊడిపోయేటట్టు అయితే ఏమీ లేదు. చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దీని పళ్ళు పార్ట్ చూసుకున్నట్లయితే మనకి చూడండి బార్డర్ ఏ విధంగా అయితే వచ్చిందో సేమ్ పళ్ళు కూడా అంతా మనకి ఈ విధంగా గోల్డ్ జరీ అయితే ఇచ్చేసారు. ఫుల్ గోల్డ్ జరీ అయితే కాదు, కొంచెం గోల్డ్ ఎల్లో కలర్ మిక్సింగ్ అయితే ఎలా ఉంటుంది, జరీ అయితే కొంచెం ఆ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అంటే సిల్వర్ గోల్డ్ మిక్సింగ్ అయితే ఏ విధంగా అయితే ఉంటుంది అలా అయితే ఉంది. ఇది లెంగ్త్ కూడా మనకి ఇక్కడ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. అంటే మరీ ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకైతే శారీ సెట్ అవ్వదు అని అయితే అనిపిస్తుంది నాకైతే. వేర్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంది. ఇందులో ఈ కలర్ కాకుండా ఇంకా 3 కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిన కలర్ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఈ శారీ ప్రైస్ చూసుకుంటే నేనైతే 650కి అయితే పర్చేస్ చేశాను. అంటే నేను ఆఫర్లో అయితే దీన్ని తీసుకున్నాను. దీని రియల్ ప్రైస్ చూసుకుంటే 725 అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఈ శారీ అర్జెంట్ లేదు అనుకున్నట్లయితే కనుక 1 డే ఆఫర్స్ అయితే పెడుతున్నారు కదా, లేదా 3 అవర్స్ డీల్స్ అని చెప్పి పెడుతున్నారు. సో అలాంటప్పుడు ఆఫర్స్లో తీసుకుంటే మీకు ప్రైస్ అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. శారీ వేర్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంది. కొంచెం కూడా ఐరన్ చేసే అవసరం అయితే లేదు. చూస్తున్నారు కదా, స్టెప్స్ అన్ని కూడా చాలా ఫ్లాట్గా అయితే వస్తుంది. ఎవరైనా సరే చాలా ఈజీగా అయితే కట్టేసుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళకన్నా కానీ ఈ శారీ పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఓన్లీ పైన స్టెప్సే కాకుండా ఈ కింద కుర్చీలు కూడా కొంచెం బుట్టలా లెగిసినప్పటికీ మనం చేత్తో ఈ విధంగా రఫ్ చేసినట్లయితే ఫ్లాట్గా అయితే అణుగుతున్నాయి ఫ్రెండ్స్. సో కొంచెం కూడా ఐరన్ చేసే పని అయితే లేదు. మీకు వీడియోలోనే క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను. చూడండి, చాలా బాగా అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే అసలు మిస్ చేసుకోవద్దు. సేమ్ క్యాటలాగ్లో ఎలా అయితే ఉందో పిక్చర్ రియల్గా కూడా అదే విధంగా అయితే ఉంది. మనం పెట్టిన ప్రైస్కి ఫుల్ వర్త్ అని అయితే చెప్తాను. సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాం. ఈ శారీ ఏంటంటే కలర్ కాంబినేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ అయితే వచ్చింది. అసలు ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఆర్డర్ అయితే చేశాను, కానీ ఇదైతే నాకు నచ్చలేదు. ఎందుకు ఏంటి అనేది అయితే చెప్తాను. ఫస్ట్ దీని బ్లౌజ్ పీస్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ పింక్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ విధంగా డబుల్ లేయర్ కింద మనకి బార్డర్ అయితే ఇచ్చారు డబుల్ స్టెప్లో. ఇది ఏంటంటే మనకి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. బ్లౌజ్ పీస్ కూడా శారీ స్టార్టింగ్లో మనకి ప్లెయిన్ పార్ట్ అనేది ఇక్కడ వరకు అయితే వచ్చింది. అంటే 1 టర్న్ ఫుల్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా మనకి ఈ విధంగా డిజైన్ అనేది కంటిన్యూ అయింది ఫ్రెండ్స్. శారీ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మంచి గ్రీన్ పైన ఈ విధంగా పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. కానీ నేను ఆర్డర్ చేసిన శారీ ఈ శారీ కొంచెం డిఫరెన్స్ అయితే అయింది. కలర్ అయితే సేమ్ ఒకటే పంపించారు, కాకపోతే బార్డర్ అయితే టోటల్లీ డిఫరెంట్ అయితే వచ్చింది. పోనీ బార్డర్ డిఫరెన్స్ వచ్చినా కానీ లుక్ బాగుందా అంటే చాలా డల్గా అయితే ఉంది. మనకి గ్రీన్ పైన వచ్చిన గోల్డ్ జరీ అయితే బాగా షైనింగ్ అవుతుంది. కాకపోతే పైన కింద పింక్ బార్డర్ ఇచ్చారు కదా, సో అదైతే మనకి లుక్ అయితే అస్సలు బాగోలేదు. చూడండి, చాలా డల్ లుక్ అయితే ఉంది. నాకు అస్సలు నచ్చలేదు ఇది. అంటే ఈ బార్డర్ డిజైన్ అనేది కొంచెం పిక్లో ఉన్నట్టుగానే వచ్చింది, కాకపోతే మనకి ఫినిషింగ్ డిజైన్ అంత క్లియర్గా అయితే తెలియట్లేదు. క్లారిటీ అనేది పైన క్లియర్గా అబ్జర్వ్ చేస్తేనే పీకాక్ డిజైన్ వచ్చింది, కింద మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది అని క్లియర్గా చూస్తేనే తెలుస్తుంది. దూరానికి అయితే ఈ బార్డర్ డిజైన్ కూడా మనకి ఏం తెలియట్లేదు. రివర్స్లో ఫినిషింగ్ అయితే పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. క్యాటలాగ్లో మీకు పిక్చర్ అనేది సైడ్ని షేర్ చేస్తాను చూడండి. పిక్లో అయితే మనకి ఎంత బాగా ఉందో శారీ అనేది సేమ్ అలానే వస్తుంది అనుకున్నాను, కానీ రియల్గా అయితే ఇది అస్సలు నచ్చలేదు నాకు. పళ్ళు పట్టు అయితే ఈ విధంగా పింక్ డిజైన్ అయితే ఇచ్చేసారు చూడండి. శారీ ఫ్యాబ్రిక్ అయితే మనకి బెనారసి సాఫ్ట్ సిల్క్ అనమాట. వేర్ చేస్తే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఆ పింక్ బార్డర్ కొంచెం మనకి క్లారిటీ బాగా ఇచ్చుంటే ఇంకా బాగుండేది శారీ అంతా కూడాను. సో ఇదైతే నాకు నచ్చలేదు. మీలో ఎవరైనా ట్రై చేస్తాను అంటే ట్రై చేయండి, నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఫస్ట్ మనకి స్టార్టింగ్ ప్లెయిన్ పార్ట్ కూడా కొంచెం ఎక్కువైతే ఇచ్చారు. అది కూడా చూసుకుని మైండ్లో పెట్టుకుని అప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి.
ఈ సారీ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం సాఫ్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే ఈ స్టెప్స్ అన్నీ కూడా మనం జస్ట్ హ్యాండ్తో ఈ విధంగా రఫ్ చేసినట్లయితే ఫ్లాట్గా అయితే వస్తున్నాయి. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. నైట్ టైం పార్టీస్కి అయితే పర్లేదు, బాగుంటుంది అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే బార్డర్ కొంచెం షైనింగ్ అయితే అవుతుంది కదా, మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. స్టెప్స్ అన్నీ కూడా మనకి చాలా నీట్గా అయితే వచ్చాయి. పైన ఈ స్టెప్సే కాకుండా కింద కుర్చీలు పెట్టుకుంటాం కదా, సో అది కూడా మనం హ్యాండ్తో ఈ విధంగా రఫ్ చేసుకుంటే అవి కూడా సాఫ్ట్గా అయితే వస్తున్నాయి. కొంచెం కూడా ఐరన్ చేసే పని అయితే లేదు. ఈ ప్రైస్కి బాగుంది, శారీ మీకు నచ్చింది అనిపిస్తే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అందరికీ ఇలా రావాలని ఏమీ లేదు కదా, మీకు ఇంకా బాగా రావచ్చు. ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకున్నాక మీకు వచ్చాక మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. శారీ అయితే నేను 660కి అయితే తీసుకున్నాను, బట్ సేమ్ మీషోలో ఇదే శారీ 860కి కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఎవరికైనా కావాలంటే నా కోడ్తో అయితే వెళ్ళండి. మరి 860 అంటే చాలా వేస్ట్ ఈ శారీ ఆ ప్రైస్కి. కానీ ఈ శారీ ఏంటంటే రియల్ లుక్లో అయితే అస్సలు బాగలేదు. కాకపోతే బ్యాక్ కేమ్ నుంచి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. మనకి బ్యాక్ కేమ్ నుంచి చూస్తే సేమ్ క్యాటలాగ్లో ఎలా అయితే ఉందో అదే డిజైన్ అయితే క్లియర్గా అయితే తెలుస్తుంది. కానీ రియల్గా అయితే ఇంత లుక్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో అయితే ఇది. నెక్స్ట్ ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే షేర్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే కనుక ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.